అమ్మయ్యా. అరే రాజు, ఒకసారి కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళి రారా. ఏంటమ్మా ఖాళీగా కూర్చున్నంతసేపు ఏ పని చెప్పవు, కరెక్ట్ గా ఫోన్ చూసుకుందారనుకునేటప్పటికే పనులు చెప్తావు. నేను పని చెప్పనంతసేపు నువ్వు ఖాళీగానే ఉంటావు, నేను పని చెప్పేటప్పటికే నువ్వు ఫోన్ వేసుకొని కూర్చుంటావు. అవును మరి, నువ్వు పనులు చెప్తావని నేను కలగన్నాను మరి. అయినా పొద్దుటే షాప్ కి నాన్నగారు వెళ్ళారు కదే. పొద్దుట ఆయన వెళ్ళిన మూలానే ఇప్పుడు నువ్వు వెళ్ళవలసి వస్తుంది. అన్నిటికీ డబ్బులిచ్చి మసాలా ప్యాకెట్ తేవడం మర్చిపోయారు. నువ్వు వండే పప్పులకి పచ్చళ్ళకి మసాలాతో పనేముంది, నేను అలాగెళ్ళినప్పుడు తెస్తాలే. పప్పుల్లోకి పచ్చల్లోకి అవసరం లేదురా, చికెన్ లోకి కావాలిగా. ఏంటి చికెనా? అయితే నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఏమేవ్, నా షర్టు గాని చూసావా? మంచం మీదే పెట్టాను, కనిపించడం లేదు. వెళ్ళి పోలీస్ కేసు పెట్టండి, వాళ్ళు వెతికిస్తారు. రాను రాను నువ్వు బుర్ర వాడటం మానేస్తున్నావు. ఆఫ్టర్ ఆల్ షర్టు కోసం పోలీస్ స్టేషన్కి ఎందుకు? బుర్ర వాడటం మానేసింది నేను కాదు, మీరు. మీ షర్ట్ ఆల్రెడీ మీరే తొడిగేసుకున్నారు. ఏమైంది మీకు? నిన్నటి నుంచి అన్ని మర్చిపోతున్నారు. ఏం లేదే, డ్యూటీలో వర్క్ ఎక్కువై దాని గురించి ఇంట్లో కూడా ఆలోచిస్తున్నాను. అయ్యో, ఇప్పుడే వస్తా ఉండండి. అమ్మా నేనొచ్చేసా, మసాలా తెచ్చేసా. అరే రాజు, ఆయిల్ ప్యాకెట్ కూడా తేవాలిరా. ఏ నాన్న అది కూడా తేవటం మర్చిపోయారా? మీ నాన్న తేవడం మర్చిపోలేదురా, నేను చెప్పడం మర్చిపోయాను. అలాంటప్పుడు నేను షాప్ దగ్గర ఉండగానే ఫోన్ చేసి చెప్పొచ్చుగా. నువ్వు ఫోన్ పట్టుకెళ్ళలేదు కదరా. ఇచ్చా, నేనొకడిని 5% తక్కువ ఉందనే ఛార్జింగ్ పెట్టేశాను. ఇంకేమైనా గుర్తొస్తే నేను అక్కడ ఉండగానే ఫోన్ చెయ్యి, మళ్ళీ వెళ్ళమంటే నేను వెళ్ళను. నన్ను మతిమరుపు అన్నావు, మరి నువ్వెందుకు మర్చిపోయావు? ఏ మీకే నా పని మీద ధ్యాస, మాకుండదా? నీది పని మీద ధ్యాస కాదే, సీరియల్స్ మీద ధ్యాస అయి ఉంటది. మీ ధ్యాస దేని మీదున్నా నాకు మాత్రం గసొచ్చింది. ఇదిగో అమ్మా, చికెన్ బాగా వండు, నాకు మాత్రం 2 లివర్లు ఎక్స్ట్రా. చికెనా? చికెన్ ఎవరు తెచ్చారా? ఏంటి నాన్నగారు మీరు అనేది? మీరు చికెన్ తేలేదా? మరి అమ్మేంటి చికెన్ కర్రీలోకి మసాలా కావాలి కదరా అంది. నేను చికెన్ కర్రీలోకి మసాలా కావాలన్నాను కానీ ఈరోజే చికెన్ వండుతున్నానని నీతో చెప్పానా? అమ్మా అబద్ధం ఆడకే, ఆడపిల్లలు పుడతారు. ఇంకా ఈ జన్మకా ఛాన్స్ లేదులే కానీ ఇంకో మాట ఏదైనా చెప్పు. ఛీ, అమ్మ ఎక్కడైనా పిల్లలకి అబద్ధం చెప్తుందా? రే, పిల్లలకు మొట్టమొదటిసారిగా అబద్ధం చెప్పేది అమ్మలేరా. రాదని తెలిసినా చందమామని రావే అంటూ, భూసోడు రాకపోయినా వస్తాడంటూ అబద్ధం చెప్తారు. నీకు చికెన్ తినాలనుంటే నేను సాయంత్రం తెస్తాలే, 4 లివర్లు ఎక్స్ట్రా వేయించుకొని. థ్యాంక్స్ నాన్నగారు. చూసావా మా నాన్నగారికి నేనంటే ఎంత ప్రేమో. ప్రేమ నీ తలకాయ, సాయంత్రం వాళ్ళ బాబాయ్ భోజనానికి వస్తున్నారు, అందుకే చికెన్ తెచ్చేది. ఏరా మీరే వచ్చారు? బిట్టుగాడేడి? వాడికి ఇప్పుడే ఫోన్ చేశాం, వస్తున్నాడంట. ఇదిగో వీడిది వచ్చేసింది. ఏరా వారం రోజుల నుంచి సరిగ్గా రావటం లేదు, ఒంట్లో గాని బాగోటం లేదా ఏంటి? అదేం లేదురా. మరి నీది ఎందుకు మాతో సరిగ్గా రావడం లేదు? అదేం కాదురా, నాకు ఉగాది నాడు ఒక షాక్ తగిలింది. షాకా? మరి కరెంటు జోలికి ఎందుకు వెళ్ళావురా? కరెంటు షాక్ కాదురా, ఆంటీ షాక్. ఆంటీ షాక? ఏంట్రా అది? ఉగాది రోజు మా నాన్న నన్ను రాశి ఫలాలు చూసి రారా అన్నాడని నేను మా పక్కింటి రాశి ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫలాలు చూపించమన్నాను. అంతే, రాశి ఆంటీ నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో ఫలాలు చూపిస్తుంది అనుకుంటే నన్ను గుద్ది గుద్ది గుజ్జు చేసిందిరా. ఓస్ అంతేనా? యహ నువ్వు ముయ్యరా. అరే రాజుగారి తోటలో పోతి బొబ్బాస్ చెట్టులా ఎదిగావు, నీకు రాశి ఫలాలంటే తెలియదారా? పైగా ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను వాటి మీదే జోకులు వస్తున్నాయి కదరా. వీడిది ఫోన్ తీస్తే జోకులు చూడదు. నువ్వు విధవ క్లారిటీలు ఇవ్వకు. వాడిని తిట్టడం కాదు గాని, ఆంటీ నిన్ను 4 గోడల మధ్యలో కొట్టినప్పుడు నోరు మూసుకొని ఊరుకోక నలుగురి మధ్యలో చెప్పుకోవటం ఎందుకురా? వాడు నలుగురి మధ్యలో ఎక్కడ చెప్పాడ్రా? మన ముగ్గురి మధ్యలోనేగా. ఒరే బాబు నీకు దండం రా, నేను ఆడితో కలిపి చెప్పాను. మీది మాటలాపితే బిట్టుగాడిది మాట విందాం. నువ్వంటే చెప్పరా బాబు. ఏం లేదురా, ఉగాది నాడు ఏం జరిగితే సంవత్సరం అంతా అదే జరిగిద్ది అంటారు కదా. అదే రోజు నన్ను ఆంటీ కొట్టిందిరా. అందుకే సంవత్సరం అంతా ఎవడో ఒకడు నన్ను కొడతారేమని భయమేసి పెద్దగా బయటికి రావడం లేదురా. నీ అబ్బా పెద్దలేదో మాట వరుస కన్నారని నిజంగానే అయిపోయిద్దా?
అదే నిజమైతే ఆ రోజు ఉగాది పచ్చడి తిన్నామని ప్రతిరోజు ఉగాది పచ్చడి తింటామా? ఉగాది నాడు 9వ తేదీ వచ్చిందని ఈ సంవత్సరం పొడుక్కి ప్రతిరోజు 9వ తేదీ వస్తుందా? అరే, డబ్బున్నవాడికి, దరిద్రంలో ఉన్నవాడికి, కోటల్లో ఉన్నవాడికి, గుడిసెల్లో ఉన్నవాడికి, ఎవరికైనా సరే జీవితంలో ఎదురయ్యే అనుభవాలు తీపిగాను, చేదుగాను, పులుపుగాను, ఉప్పగాను, కారంగా, వగరుగా, కమ్మగా ఉంటాయి. అన్ని రకాలుగా ఉండగాని జీవితం ఇంకా అద్భుతంగా ఉండాలని ఉగాది పచ్చడిలో అన్ని రకాలు వేసి, అందుకే కష్టాలు సుఖాలు అన్నీ కలిసి ఉగాది పచ్చడిలా రుచిగా ఉండాలని ఈరోజు ఎలా ఉంటే సంవత్సరం పొడవునా అలాగే ఉంటుంది అంటారు. ఆహా, ఏం చెప్పావురా? ఇప్పుడు నాకు అర్థమైందిరా. నీకి ఇప్పుడు అర్థమైతే ఏం లాభం? నీది మళ్ళీ రేపటికి మర్చిపోతాదిగా. మీరేంటి మాస్టర్ ఇలా వచ్చారు? అరే రాజు కన్నా, మీరే నన్ను కాపాడాలరా కన్నా. ఏమైంది మాస్టర్? ఏ కుక్కలైనా తరుముకొని వస్తున్నాయా? కుక్కలు నక్కలు నన్నేం చేయలేవురా కన్నా. అంతకంటే ప్రమాదకరమైనది తరుముకొస్తుందిరా కన్నా. అంతకంటే ప్రమాదకరమైనదంటే నీది అంతరాత్మై ఉంటుంది. ఆ నువ్వు ముయ్యరా కన్నా. నువ్వు నన్ను కాపాడుతానని చెప్పారా కన్నా. మేమేం చేసినా మీరు దాన్ని నాశనం చేయడానికే చూస్తారు. మేము మిమ్మల్ని ఎందుకు కాపాడాలి? అబ్బా, పాత విషయాలు మర్చిపోండ్రా కన్నా. అయితే మీరు మా మాస్టర్ అనే విషయం కూడా మర్చిపోమంటారా? అరే బిట్టు కన్నా, నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎండాకాలం మంట మీద కూర్చున్నంత మంటగా ఉందిరా కన్నా. ఇంకా నువ్వు ఈ సీన్కి డైలాగులు వాడకరా కన్నా. మిమ్మల్ని ఎప్పటికప్పుడు వదులుకోవాలనుకున్నా ఏదో ఒక సెంటిమెంట్తో అప్పటి బంధం మమ్మల్ని అయస్కాంతంలో వెనక్కి లాగేస్తుంది మాస్టర్. ఇంతకీ మీకు వచ్చిన ప్రమాదం ఏంటో చెప్పండి. ఏం లేదురా కన్నా, మా ఆవిడ కాంతం గుడికి వెళ్తుందనుకొని నేను మా పక్కింటి పార్వతితో కొంచెం మోటు సరసం ఆడాన్రా కన్నా. అందుకు పార్వతి అంటే కోపంతో తరుముకొస్తుందా? లేదురా కన్నా, పార్వతి కూడా నాకు బాగానే సపోర్ట్ చేసిందిరా కన్నా. ఓ, అర్థమైంది. మిమ్మల్ని వాళ్ళ ఆయన చూసేసుంటాడు కదా. వాళ్ళ ఆయన శాంతారావు చూసినా పర్లేదురా కన్నా, కానీ మా ఆవిడ కాంతం చూసిందిరా కన్నా. అయితే మీకు సమాధిలో కూడా శాంతి దొరకదు మాస్టర్. మీకు మిమ్మల్ని మేము ఎలా కాపాడతాం? అంత మాట అనకండ్రా కన్నా. మీరే మా కాంతంతో ఏదో ఒకటి చెప్పి నన్ను కాపాడండ్రా కన్నా. ఏమని చెప్పాలి? మీరు చూసింది నిజం కాదు, కలని చెప్పాలా? కల కాదురా కన్నా, కథని చెప్పండ్రా కన్నా. మేడంకి చెప్పి చెప్పగానే చొంబించుకొని కొట్టేస్తది. నాకు ఐడియా వచ్చింది. మనం శ్రీరామనవమికి డ్రామా వేస్తున్నామని, దానికోసం మాస్టరు పక్కింటి పార్వతి ఆంటీ రిహార్సల్ చేస్తున్నారని, మీరు చూసింది నిజం కాదని మేడంతో అబద్ధం చెప్తే. అబ్బర్ రాజు కన్నా, ఈ ఐడియా అసలు మామూలుగా లేదురా కన్నా. మా కాంతానికి కూడా నేను డ్రామాలు వేయటం అంటే చాలా ఇష్టం రా కన్నా. ఈ ఐడియా ఫాలో అయిపోండ్రా కన్నా. ఇదిగోరా కన్నా, మీరు అడగకుండానే 2000 ఇస్తున్నాను. నలుగురు తలో 600 తీసుకోండ్రా కన్నా. అదేంటి మాస్టర్, నలుగురికి 500 వస్తాయి, 600 ఎలా వస్తాయి? టెన్షన్ లో కౌంట్ మర్చిపోయాన్రా కన్నా. మీరు వెంటనే ఈ యాక్షన్ లో దిగిపోండ్రా కన్నా. నమస్తే మేడం ఆంటీ. రేయ్, పిలిస్తే ఆంటీ అని పిలు, లేకపోతే మేడం అని పిలు. అంతేగాని మేడం ఆంటీ ఏంట్రా? సారీ మేడం, మాస్టర్ గారు ఇంట్లో ఉన్నారా? లేడు, నేను వాడి కోసమే ఎదురు చూస్తున్నాను, వస్తే కాటికి పంపిద్దారని. కాటికెందుకు మేడం? అక్కడ ఏమైనా కొత్త చీరలు అమ్ముతున్నారా? చెత్త జోకులేసావంటే నిన్ను కూడా వాడికి తోడుగా పంపిస్తాను. వామ్మో! ఇంతకు నీకు ఆయనతో పనేంటి? ఏం లేదు మేడం, మేం శ్రీరామనవమికి రావణుడే రాకపోతే అని ఒక నాటకం వేస్తున్నాం. రావణుడే రాకపోతేనా? అదేం పేరు? అదే మేడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడానికి రాకపోతే రాముడి చేతిలో చచ్చేవాడు కాదు, సీతకన్ని కష్టాలు వచ్చేవి కాదు. అందుకే రావణుడు రాకుండా ఉంటే రాముడు సీత ఎంత ఆనందంగా ఉండేవారో చూపిద్దాం అనుకుంటున్నాం. బాగుంది, కానీ మరి మా ఆయన ఎందుకు? ఆయన కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనకు భార్యగా పక్కింటి పార్వతి ఆంటీ చేస్తుంది. వీళ్ళిద్దరినీ పొద్దుట రిహార్సల్ చేయమని చెప్పాము, చేశారేమో అని అడగటానికి వచ్చాం. ఏంటి, మా ఆయన నాటకం వేస్తున్నాడా? పొద్దుట పార్వతితో చేసింది రిహార్సలా? అయ్యో, నేను మా ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అమ్మయ్యా, భలే కవర్ చేశారా కన్నా. సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. అసలు అబద్ధం ముందు పుట్టి తర్వాత మీ ఆడవాళ్ళు పుట్టారే.
ఎక్కువ లాక్కండి, టక్కుని తెగిద్ది. ఇంతకీ మా ఆయన చేసే క్యారెక్టర్ ఏంటి? మీది ఏం క్యారెక్టర్ అంటుందేంటి? మాస్టర్ది ఏం క్యారెక్టర్ అనుకుంటున్నారు? హనుమంతుడి క్యారెక్టర్. ఏరా హనుమంతుని క్యారెక్టర్ భార్యతో సరసాలాడటం రిహార్సల్ చెయ్యటం ఏంట్రా? నీ అబ్బా హనుమంతుడని ఎందుకు చెప్పావురా? మేడంది రిహార్సల్ అంటే నమ్మింది కదా, హనుమంతుడు భార్యతో సరసాలంటే నమ్మేస్తుంది అనుకున్నాను. ఏరా మీ మాస్టర్ని కాపాడడం కోసం నాటకం అంటూ నాతో నాటకాలు ఆడతారా? మేడం, మేడం, వద్దు మేడం. అమ్మా, 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 అమ్మా. కాంతం కన్నా శాంతం కన్నా. శాంతం కాదురా దున్నా, ఈ రోజు నువ్వు నా చేతుల్లో చావడం. అమ్మో అమ్మో వద్దు కాంతం. అమ్మో అమ్మో